ఇరాన్ ఉధృత పరిస్థితుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని రక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాల సాయం కోరారు. తాజాగా హర్ముజ్ జలసంధిపైన ట్రంప్ కీలక ప్రకటన చేశారు. జలసంధిని తిరిగి తెరిచేందుకు జపాన్ తోటి కలిసి పనిచేయబోతున్నామని తెలిపారు. ఈ విషయంలో జపాన్ ఇస్తున్న సపోర్ట్ అద్భుతమని ట్రంప్ కొనియాడారు. మరోవైపు హర్ముజ్ జలసంధి విషయంలో నాటు దేశాలపైన ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా చైనా, జపాన్, బ్రిటన్ వంటి దేశాలు తమ నౌకలను పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన ఈ మార్గంలో ఇరాన్ అడ్డుకట్టలు వేయడాన్ని తప్పుపడుతూ అమెరికా ఇప్పటికే ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని మిత్ర దేశాలు భద్రతకు సహకరించాలని ట్రంప్ కోరారు. ఇరాన్ ఉధృత పరిస్థితుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధిని రక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాల సాయం కోరారు. తాజాగా హర్ముజ్ జలసంధిపైన ట్రంప్ కీలక ప్రకటన చేశారు. జలసంధిని తిరిగి తెరిచేందుకు జపాన్తో కలిసి పనిచేయబోతున్నామని తెలిపారు. ఈ విషయంలో జపాన్ ఇస్తున్న సపోర్ట్ అద్భుతమన్న ట్రంప్ కొనియాడారు. మరోవైపు హర్ముజ్ జలసంధి విషయంలో నాటు దేశాలపైన ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా చైనా, జపాన్, బ్రిటన్ వంటి దేశాలు తమ నౌకలను పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన ఈ మార్గంలో ఇరాన్ అడ్డుకట్టలు వేయడాన్ని తప్పుపడుతూ అమెరికా ఇప్పటికే ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని మిత్ర దేశాలు భద్రతకు సహకరించాలని ట్రంప్ కోరారు.